హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే మన ఆడియన్స్కి ఈ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కూడా. సో ఫస్ట్ బిగ్ బాస్ని అడుగుతా. బిగ్ బాస్, నువ్వు అసలు తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు మాట్లాడాలా లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడాలా? అది మీరు స్పెసిఫిక్గా కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే కనుక మీకు సెట్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతారు, ఓకేనా? ఎందుకంటే మరి ఈరోజు ఒక ఆంటీని అడిగాను, ఆంటీ మీరు బిగ్ బాస్ చూస్తానంటే చూడట్లేదండి. ఎందుకు చూడట్లేదంటే అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు కదా, నాకు అర్థం కాదు, నేను చూడను అంటున్నారు. సో సింపుల్ బిగ్ బాస్, మీరు మీ స్ట్రాటజీ మార్చుకోండి. మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పండి, తెలుగులో మాట్లాడమని చెప్పండి. వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు, తెలుగు మాట్లాడతారు, అక్కడ అందరికీ తెలుగు వచ్చు, ఓకే? ఇంకొకటి, మనం ఎందుకు చూస్తున్నాం అసలు? ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్ళండి, అక్కడ తెలుగు, సరే తెలుగు వదిలేసండి, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళు మిమ్మల్ని కింద నుంచి పైదాకా చూస్తారు. అక్కడ తమిళ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ మనం ఎందుకు ఇవ్వలేకపోతాం? మనం కూడా వీళ్ళకి క్వశ్చన్ చేయాలి కదా, మన లాంగ్వేజ్కి మనం ప్రయారిటీ ఇవ్వమని చెప్పి.